రైట్. ఇక అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నెల 5లోపు విధులకు హాజరు కాకుంటే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు హాజరు కాని అంగన్వాడీల వివరాలు సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై అంగన్వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా జీతాలు పెంచాలంటూ గత 20 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు ప్రభుత్వంతో ఓసారి చర్చలు కూడా జరిపారు. అవి విఫలమయ్యాయి. అంగన్వాడీలు మళ్లీ సమ్మె బాట పట్టారు. ఇదిలా ఉంటే అంగన్వాడీల డిమాండ్లపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగుల ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మిలతో చర్చలు జరిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్, డీటెయిల్స్ ఏంటి? అమరావతి సచివాలయంలో ఈ రోజు సమావేశం జరిగింది. మంత్రులు అదేవిధంగా కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ చేశారు. అయితే చర్చలకు ముందు కమిటీ అంతా కూడా ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె, వారి డిమాండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం మొదటి నుండి కూడా సానుకూలంగా వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అంగన్వాడీలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వడం, వారికి శాలరీస్ కానీ ఇతరత్రా ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడింది. అయినప్పటికీ కూడా అంగన్వాడీలు ఇప్పుడు మరోసారి ఆందోళన చేయడం వెనక ఉన్నటువంటి కారణాలు, రాజకీయపరమైనటువంటి వివరాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత సచివాలయంలో మంత్రులకు సంబంధించినటువంటి కమిటీతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీలకి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. వారి సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేయటం వల్ల వచ్చేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందు సమ్మెలో స్పీడ్ గా జాయిన్ అవ్వాలి. 5వ తేదీలోపు కనుక జాయిన్ కానటువంటి పక్షంలో భవిష్యత్ కార్యాచరణ చాలా సీరియస్ గా ఉంటుంది అనేటువంటి సంకేతాలు పంపేందుకు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పచెప్పారు. జిల్లా కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ నోటీసులు పంపిణీ చేశారు. ఆ నోటీసుల్లోనే ప్రభుత్వం కూడా ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఎటువంటి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించారు, అంతకుముందు ఉన్నటువంటి కష్టాలు ఎలా ఉన్నాయని కూడా వివరంగా ఇస్తూనే 5వ తేదీలోగా ఆందోళన విరమించి విధుల్లో చేరినటువంటి పక్షంలో అయితే హరీష్, 5వ తారీఖు లోపు అంగన్వాడీలు విధుల్లో చేరకపోతే వారిపై ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ విషయం మీదే భారీగా పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఈ అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో అంగన్వాడీలు చేపట్టేటువంటి సమస్యకి వారు చేసేటువంటి ఆందోళన కన్నా కూడా రాజకీయంగా ఈ వ్యవహారం పైన కొంతవరకు దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి. అంగన్వాడీలకు మొదటి నుంచి ప్రభుత్వం అండగా ఉన్నప్పటికీ కూడా కేవలం రాజకీయంగా ఈ వ్యవహారాన్ని వాడుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఉద్దేశంతో రెచ్చగొట్టేటువంటి వ్యవహారంలో, రెచ్చగొట్టేటువంటి వైఖరిలో పొలిటికల్ గా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావాలన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా దీన్ని పరిగణన తీసుకున్నటువంటి నేపథ్యంలో అంగన్వాడీలకు మాత్రం ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం సీరియస్ అవుతున్నటువంటి నేపథ్యంలో చట్టపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అంగన్వాడీలు ఉద్యోగులకు హాజరు కావాలి. లేదంటే కనుక 5వ తేదీ తర్వాత నుంచి కూడా వారిపైన క్రమశిక్షణా చర్యలతో పాటు చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా పరిశీలించాలని చెప్పి కూడా అధికారులు, మంత్రులకు సంబంధించినటువంటి కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే హరీష్, ఇప్పటికే మున్సిపల్ శాఖలో సమ్మె చేస్తున్న వారికి ఆల్టర్నేట్ గా ప్రైవేటు వ్యక్తులను పెట్టి విధులు నిర్వహించే విధంగా చేస్తామని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అంగన్వాడీలకు కూడా ఆల్టర్నేట్ గా వేరే ప్రైవేటు వ్యక్తులతో విధులు నిర్వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి కేంద్రాలను తెరిపించి అక్కడ వారికి బాలింతలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు అందించాల్సినటువంటి పౌష్టికాహారానికి సంబంధించి ఇతరత్రా ఉన్నటువంటి సదుపాయాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద అందించాలన్నటువంటి ప్రయత్నం చేసింది. వాటిని కూడా అంగన్వాడీలు అడ్డుకోవడం, ఎక్కడెక్కడ కొన్ని చోట్ల తాళాలు పగలు కొట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ వర్గాలు చేపట్టినటువంటి నేపథ్యంలో వాటిని ప్రతిఘటించేటువంటి కార్యక్రమాలు కూడా అంగన్వాడీలు పాల్గొన్నారు. అయితే ఇదంతా కూడా కొంత రభసకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. కొంత రాజకీయంగా కూడా కొంత విమర్శలకు దారిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడుతున్నప్పటికీ కూడా అంగన్వాడీలు కొంతవరకు కూడా రాజకీయపరమైనటువంటి ట్రాప్ లో పడ్డారు. రాజకీయపరమైనటువంటి అంశాలపైనే ఈ వ్యవహారం పైన చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో అంగన్వాడీలను పూర్తిగా తమ దారిలో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా ఈ సమావేశాల ద్వారా తెలుస్తుంది.